సండే స్కూల్ పిల్లలు మీరు చేసుకోలేదా? మీరు చేసుకున్నారు. రైట్. ఎన్ని అధ్యాయాలు చదివారు? చెప్పండి, ఎన్ని అధ్యాయాలు చదివారన్నా? చెప్పండి సిస్టర్స్, మీరు వచనాలు చదివారా? లేదంటే ప్రార్థన వరకే చేసుకొని వచ్చారా? చెప్పండి, ఏం కాదు, నేనేమన్ను. నేను ఎక్కువ విబిఎస్ మినిస్ట్రీ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వటం బాగా ఇష్టం. మీరు ఏదైనా చెప్తేనే నేను ముందుకెళ్తా. మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు, అంతే, నేనేం చెప్పట్లా. చెప్పండి, ఎన్ని అధ్యాయాలు చదివారు? 1, 2 చదవలేదు అసలు? చేతులు ఎత్తిన వాళ్ళు చెప్పండి. మీరు చేతులు ఎత్తారు కదా, చదవలేదా? వచనాలు చదివారా? వచనాలు ఎన్ని? 5 వర్సెస్. ఓకే, వెరీ గుడ్. అసలు ఏం చదవని వాళ్ళకంటే మీరు చాలా ధన్యులు. ప్రార్థన వాక్యం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైందంటే మన ఉపవాస ప్రార్థనలో చూసాం. ప్రార్థన ఒక వాహనంలో పెట్రోల్ లేకపోతే ముందు కదిలిద్దా? వాటర్ పోస్తే వెళ్తుందా? కిరసనాయిల్ పోస్తే పోతుందా? మరి ఇంకేమేయాలి? బైక్లో ఏమేయాలి? డీజిల్ పోస్తే పోతుందా? పెట్రోలే పోయాలి కదా. మరి విశ్వాసికి ప్రార్థనే కావాలి. శరీరానికి ఆహారం లేకపోయినా మనిషి బతుకుతాడు లేదా? యేసుప్రభువు వారు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారు? 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. మరి 40 దినాలు ఆయన ఏమైనా తిన్నాడా? ఏమైనా తాగాడా? ఏం లేదు కదా. అయినా దేని ద్వారా ఆయన జీవించాడు? ప్రార్థన ద్వారా. అర్థమైనా? దేని ద్వారా? ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, దేవుని ఆజ్ఞలు ఆయన పాటించటం ద్వారా. మన జీవితంలో ఆహారం లేకపోయినా కానీ మనం ప్రార్థన వాక్యం తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థన వాక్యం ఉంటుందో దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడటం మీకు ఇష్టం లేదా? ఏమైనా అసలు చెప్పాలి. దేవుడు మాట్లాడటం మీకు ఇష్టం లేదా? ఇష్టమే. మరి దేవుడు మాట్లాడటం ఇష్టం అంటే నువ్వు దేవుని దగ్గర పోకుండా దేవుడు నీతో మాట్లాడతాడా? చెప్పు. ఇప్పుడు మీరు నాతో మాట్లాడాలి. మీరు నాతో మాట్లాడకుండా, నా దగ్గరికి రాకుండా, ఏం చేయకుండానే మీరు నాతో మాట్లాడగలుగుతారా? చెప్పండి. ఏం చేయాలి? దేవుని దగ్గరికి ప్రార్థన. ఎప్పుడైతే మనం ప్రార్థన వాక్యంలో ఎదుగుతూ వస్తామో మన జీవితాలు ఎలా ఉంటాయంటే, ఎంత ఫలభరితంగా ఉంటాయంటే అంత ఫలభరితంగా ఉంటాయి. అర్థమైందా? ఎంత ఫలభరితంగా ఉంటాయంటే అంత ఫలభరితంగా ఉంటాయి. ఒకసారి ఒక మాట చూద్దాము. వాక్యం మన జీవితంలో ఉంటే, మనం ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు కానీ ఒక మాట మీకు చూపిస్తా. యేస్కేలు గ్రంథము, వాక్యము ప్రార్థన అనేది ఒక విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైంది. నలభై 47వ అధ్యాయం, యేస్కేలు గ్రంథము 47వ అధ్యాయం 12వ వచనం. ఎవరైనా చదవండి. నదీ తీరమున ఇరుప్రక్కల, దయచేసి జాగ్రత్తగా గమనించండి, ఆహారం ఇచ్చి సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికి రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు
ఔషధమునకు వినియోగిస్తారు. ఇప్పుడు రండి, కీర్తనలు 1వ అధ్యాయము, 1వ కీర్తన 1-2, 2-3 చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడు? అటు నీటి కాలువల ఎవరో నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఎలా ఉంటారు? ఫలమిచ్చు చెట్టు వలె. దేన్ని బట్టి? ధర్మశాస్త్రాన్ని దివారాత్రమే ధ్యానిస్తాయి. ఇస్సాకు ఏం చేసినాడు తెలుసా? పొలములో కూర్చొని ధ్యానించాడు. ఏం చేశాడు? పొలములో కూర్చొని ధ్యానించాడు. మనము మన కాలేజెస్కి వెళ్తున్నా, మన ఉద్యోగాలకు వెళ్తున్నా, మనం ఏం చేస్తున్నా కానీ వాక్యం, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నాడు నదీ తీరమున ఏందంట నాటబడుతూ వచ్చింది. ఎప్పుడైతే నువ్వు ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని నువ్వు ఏం చేస్తావో, పాటిస్తూ వస్తావో, ఇక్కడ అంటారు చూడండి యెహెజ్కేలు గ్రంథంలో, ఆ చెట్లు ఏం చెట్లు? నదీ తీరమున నాటబడిన చెట్లు. నదీ తీరం నాటబడి ఎట్లుంటాయి అవి? ఈ నది పరిశుద్ధ స్థలం నుండి పారుచున్నది ఎందుకు? ఆ చెట్లు నెలకు కాయలు కాస్తాయి. మామిడికాయలు ఎప్పుడు వస్తాయి చెప్పాలి? ఎప్పుడు వస్తాయి? ఎండాకాలం. సీతాఫలాలు ఎప్పుడు వస్తాయి? పుచ్చకాయలు ఎప్పుడు వస్తాయి? ఎండాకాలంలో వస్తాయి. ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్ కదా. ఇక్కడ ఏమంటున్నాడు? నెలకు కాయలు కాస్తాయి. అర్థమైందా? వాక్యం నీ జీవితంలో ఉంటే నెలకి నువ్వు ఫలించేవాడిగా ఉంటావు. నిజం అది. భక్తులైన వాళ్ళు వాక్యాన్ని అనుసరించి వారి జీవితాలను కట్టుకున్నారు. ఈ దినాల్లో యవనస్తులు వాక్యాన్ని ధ్యానించకపోవటాన్ని బట్టే వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అవునా కదా? పొద్దున్న లేవగానే నేను అంటాను, అధ్యాయాలు చదవాల్సిన అవసరంలా, అధ్యాయాలు చదవాల్సిన అవసరంలా. అర్థం కాని చదువు చెప్పండి ఏంటిది? అర్థం కాని చదువు వ్యర్థం. అర్థమైందా? నువ్వు 10 అధ్యాయాలు చదివినావు, నీకు ఫస్ట్ అధ్యాయంలో చదివిన మొదటి వచనమే నీకు అర్థం కాల, ఏమైనా ఉపయోగం ఉందా? ఏమన్నా ఉపయోగం ఉందా? సంవత్సరం అంతా చదివావు, మీ టీచర్ అడిగితే ఏమన్నా ఆన్సర్ చెప్పలేదనుకో, ఏమైనా ఉపయోగం ఉందా? మేము స్కూల్లో ఉన్నప్పుడు 6th క్లాస్ చదివేటప్పుడు నాకు బాగా గుర్తు, మా ఫ్రెండ్ మా ఊరు నుంచి వచ్చేవాడు, వాడి పేరు ఇస్మాయిల్. మా ఎన్ఎస్ సార్ ఏం చేశాడంటే, వాడికి బుక్ అంతా ఇచ్చేసి ఇయర్ ఎండింగ్లో, అర్థమైందా, అకాడమిక్ ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి బుక్ అంతా ఇచ్చేసి, నువ్వు ఏ టాపిక్ మీద క్వశ్చన్స్ అడగమంటావో చెప్పు, నేను ఆ టాపిక్ మీద నిన్ను క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ఆన్సర్ చెప్పాలన్నాడు. వాడు బుక్ సంవత్సరం అంతా లెసన్ ఏ టాపిక్ గురించి వాడు సార్తో మాట్లాడలా, వాడిని కొట్టాడు, పిచ్చకొట్టుడు కొట్టాడు. వాళ్ళ నాన్నగారు వాళ్ళు వచ్చి, ఎందుకండి మా బాబుని అలా కొట్టారు, వాడు కూర్చోలేకపోతున్నాడు, పనుకోలేకపోతున్నాడు, తినలేకపోతున్నాడు, కొట్టాలంటే కొట్టండి, కానీ మరీ అంత భయంకరంగా కొట్టద్దని చెప్పారు. అర్థం కాని చదువు దేనికన్నా ఉపయోగం ఉందా? నేను అంటాను, ఒక అధ్యాయం చదువు, ఆ అధ్యాయం మీద ధ్యానించు. అర్థమైందా? ఒక అధ్యాయము ఒక మనిషికి ఒకలాగా అర్థమవుతుంది, ఇంకో మనిషికి ఇంకొక రకంగా దేవుడు వర్తమానాలు ఇస్తాడు. ఒక మనిషి ఒక దాని గురించి చెప్తున్నప్పుడు, ఒక వ్యక్తి, ఒక దైవజనుడు కానీ లేదంటే వాక్యం బోధించే వాళ్ళు కానీ ఒక వాక్యం మీద చెప్తున్నప్పుడు, ఒక అంశం మీద చెప్తున్నప్పుడు, అదే అంశము దేవుడు నీతో ఇంకో రకంగా మాట్లాడతాడు నీ అవసరాన్ని బట్టి. మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ధ్యానించి, ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తావో, ఏమన్నాడు ఇక్కడ, ఆ చెట్లు నెలకు కాయలు కాస్తున్నాయి. అర్థమైందా? సీజనల్ ఫ్రూట్స్ కాదు. మన జీవితంలో ప్రతి దినము సుఖంగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనల చేత మొరపెట్టాలి. బైబిల్లో ఉందా మాట. ఇక్కడ ఇంకో మాట అన్నాడు, ఏమన్నాడు? వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు
ఔషధం అనుకున్నా. అర్థమైందా? నీ జీవితంలో వాక్యం ఉంటే నువ్వు ఇతరులకు ఆహారం అవుతావు. అదేంటన్నా వాళ్ళు మమ్మల్ని పీక్కొని తింటారా అని అంటారేమో. అట్లా కాదు, వారికి ఏదైతే వాక్యం అవసరం ఉందో, అర్థమైందా? మీ ఫ్రెండ్స్ని ఎంతమందిని మీరు చర్చికి తీసుకొస్తున్నారు? అన్న మేము రావటమే గగనం అన్నా. ఏ తమ్ముడు, మేము రావటమే చాలా కష్టం అన్నా, ఇంకా మా ఫ్రెండ్స్ని మేము యాడ్డోళ్ళకి వచ్చామంటారా? చెప్పండి. సరే, దేవుని గురించి ఎంతమంది చెప్తున్నారు మీ స్కూల్స్లో? పెద్దోళ్ళే చెప్పట్లేదన్నా మేమేం చెప్తామంటారా? లేదన్నా మా టీచర్స్ మమ్మల్ని కొడతారన్నా అంటారా? చెప్పండి. దేవుని వాక్యాన్ని మనం చదవాలి, ఇతరులకు కూడా బోధించాలి. ఇక్కడ నువ్వు ఇతరులకి ఆత్మీయ ఆహారంగా ఉంటావు. అర్థమైందా? వారి కష్టంలో కానీ వారి సుఖంలో కానీ. చాలామంది గుర్తుపెట్టుకోండి, మనం కాలేజెస్లో చదువుకునేటప్పుడు, స్కూల్స్లో చదువుకునేటప్పుడు మన ఫ్రెండ్స్ చాలామంది ఏదో ఒక కష్టంలో ఏదో ఒక ఇబ్బందిలో ఉంటారు. వారికి నీ సొంత మాటలు చెప్తే కొద్దిసేపు ఆదరణ ఉంటుంది, అంతేగాని శాశ్వతమైన ఆదరణ ఉండదు. అదే నువ్వు వాక్యాన్ని చేత పట్టుకొని వాళ్ళకి చెప్పేవనుకో, వాళ్ళు ఏం చేస్తారు? దేవునిలోకి నడిపించబడతారు, దేవునిలో ఖచ్చితంగా వస్తారు. ఈ దినాల్లో లేదు, కానీ పాత రోజుల్లో సేవకులు చెప్పినప్పుడు నేను ఇంటా వచ్చాను. కాలేజెస్కి వెళ్ళి పరిచర్య చేసేవాళ్ళంట. ఇంకా ఈవ్ మినిస్ట్రీలో ఉంటుంది, కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్స్ మధ్యలో బైబిల్ స్టడీస్ చేస్తారు వాళ్ళు. మన హెబ్రోన్ సహవాసంలో లేదు, కానీ ఈవ్ మినిస్ట్రీలో ఉంటుంది. ఆ భక్తునికి దేవుడు ఆ తలాంతి ఇచ్చినాడు, ఆ దర్శనం ఇచ్చాడు. ఇంకా హాస్పిటల్స్కి వెళ్ళి దేవుని వాక్యాన్ని పంచేవాళ్ళు, స్వార్థని చెప్పేవాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు మనం బైబిలే మోసుకుపోం కదా, బైబిలే తీసుకుని వెళ్దాం. తీసుకెళ్తున్నారా? బైబిల్ ఎక్కడికైనా తీసుకెళ్తున్నారా? కాలేజీకి తీసుకెళ్తున్నారా? స్కూల్కి తీసుకెళ్తున్నారా? తీసుకెళ్తే ఏమైనా అంటారా? ఏమైనా అంటారా? చెప్పండి, ఏమైనా అంటారా? మీ బ్యాగ్లో పెట్టుకోండి, ఏం కాదు. ఆ వాక్యము మన పాదాలకి దీపం లాంటిది. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మన జీవితంలో ఉదయాన్నే లేచి వాక్యం చదువుట ద్వారా నీ జీవితంలో ఏం జరగబోతుందో దేవుడు నీతో మాట్లాడతాడు. ఒకవేళ ఆ దినం ఏదైనా కీడుందనుకోండి, ఏదన్నా నీ జీవితంలో ఏదో నష్టం ఏదో జరగబోతుంది, ఏదో శత్రువైన సాతాను నిన్ను జయించాలి, నీ విశ్వాసాన్ని పాడు చేయాలని నీ మీద ఏదన్నా పన్నాగం పన్నాడు, దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడతాడు. మీకు లేవేమో, కానీ నా జీవితంలో అనుభవాలు ఉన్నాయి. ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకోకుండా ఏదైనా పని చేసామంటే ఆ రోజు అంతా ఎట్లుంటుందంటే ఇంకా పాము నడకున్నట్టు ఉంటుంది. అటు పోవాలి ఇటు పోవాలి, అంతా వంకరగా, కిందది పైది పైది కిందకి, అప్ అండ్ డౌన్స్ అన్నీ. ఏ పని సక్సెస్ఫుల్గా ఆ దినము కంప్లీట్ కాదు. కానీ ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకున్న తర్వాత కొన్నిసార్లు ఆ పని మనం ఏదైనా చేస్తున్నప్పుడు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది, త్వరగా అయిపోతుంది కూడా, కష్టంగా కూడా ఉండదు. అర్థమైందా? ఇంకో మాట అన్నాడు ఇక్కడ, ఏమన్నాడు? ఔషధం వలె ఉంటారు. నీ జీవితంలో నీ వాక్యం ఉందనుకో, ఇతరులకు నువ్వు మెడిసిన్ లాగా ఉంటావు. మెడిసిన్ ఏం చేస్తుంది? రోగాన్ని బాగు చేస్తుంది. వాక్యం నీ జీవితంలో ఉంటే నువ్వు పాప రోగాన్ని బాగు చేసేవాడిగా అవుతావు. గుర్తుపెట్టుకో. ఎంత కష్టమైనా కానీ, ఎంత రాత్రి అయినా కానీ, నేను ఒక సేవకురాలు ఒక అక్కని ఎరుగుతున్నాను. అక్క నేను ఇట్లా పరిచర్యకి వెళ్తున్నప్పుడు చాలాసార్లు చూశాను, గమనించాను, చాలామందితో కూడా చెప్పా. ఏమనంటే ఎంత లేట్ అయినా కానీ ఆ అక్క తన పోర్షన్ తను కంప్లీట్ చేసి రెస్ట్ తీసుకుంటారు. తన పోర్షన్ తను కంప్లీట్ చేసి. సేవకురాలకు ఎంత పని ఉంటుంది? VBS అంటే ఎంత పని ఉంటుంది? 3 దినాల VBS పరిచర్లో కూడా అందరు పనుకున్నారా లేదా చూసుకోవాలి, అందరు ఏం చేస్తున్నారో లేదో చూసుకోవాలి, వచ్చి పరిచర్య చేసే వాళ్ళకి అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ కూడా రాత్రి నేను అప్పుడప్పుడు మెలకు వచ్చి చూసినప్పుడు 1 గంట అయినా 2 అయినా కానీ తన పోర్షన్ తను కంప్లీట్ చేసుకొని, తన బాధ్యత తను కంప్లీట్ చేసి రెస్ట్ తీసుకుంటారు. అర్థమైందా? ఒక్క అధ్యాయం చదువు. నీకు రాత్రి పనుకోవడానికి ఎక్కడన్నా బయటికి వెళ్ళినారు, ఏదైనా హడావిడి అయిపోయింది, అది మీకు ముందుగానే తెలుస్తుంది కాబట్టి
8K చదువుకోండి, 7K చదువుకోండి, 6K చదువుకోండి. అర్థమైందా? దినాన్ని మనము ప్రార్థనతో ఆరంభించాలి, దినాన్ని మనం ప్రార్థనతో ముగించాలి, దినాన్ని మనం యవనస్తులము వాక్యంతో ఆరంభించాలి, వాక్యముతో ముగించాలి. వాక్యం నా జీవితంలో ఉంటే నువ్వు మెడిసిన్ లాగా ఉంటావు. మెడిసిన్ లాగా ఉంటే, ఇప్పుడు మెడిసిన్ ఎవరైనా తీసి పక్కన పడేస్తారా? ఎవరైనా తీసి పక్కన పడేస్తారా? మెడిసిన్ ఏం చేస్తారు? విలువిచ్చి కొనుక్కుంటారు. నీకు ఆటోమేటిక్ వాల్యూ పెరిగిపోతుంది. దేవుని వాక్యం నీలో ఉంటే ఏమవుతుంది? నీకు వాల్యూ పెరుగుతుంది. ఇలా చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి. అందుకని తీర్మానం చేసుకోండి. ఒక నిశ్చయితలోనికి రండి. 10 అధ్యాయాలు, 20 అధ్యాయాలు, 30 అధ్యాయాలు చదివి ఏం అర్థం కాకుండా వ్యర్థమయ్యే కంటే ఒక అధ్యాయం చదువు. ఒక్కోసారి దేవుడు ఆ ఒక్క అధ్యాయంలోనే 2-3 వర్తమానాలు కూడా ఇస్తాడు. ఒక్క అధ్యాయమే చదివేది. మళ్ళీ నేను రోజుకి పొద్దున 3 అధ్యాయాలు, సాయంత్రం 3 అధ్యాయాలు చదువుతా ఖచ్చితంగా. ఇంతకంటే ఎక్కువ చదవను. ఒకవేళ నేను ఉపవాసంలో ఉంటే ఒక 20 అధ్యాయాలు, 30 అధ్యాయాలు చదువుతా. అర్థమైందా? ఉపవాసంలో ఉంటే. లేదు జనరల్గా ఉంటే మాత్రము పొద్దున 3, సాయంత్రం 3. వీటిల్లో నుంచి దేవుడు ఇప్పుడు నేను చెప్తున్న ఈ వాక్యాలన్నీ, వర్తమానాలన్నీ ఏదో ప్రిపేర్ అయ్యి ఎక్కడో ఇచ్చేసినవి కాదు. మనం ధ్యానిస్తూ ఉంటే దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఈరోజు నీకేం కీడు వస్తుంది, నువ్వేం చేయాలి, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేయాలి, ఇవన్నీ దేవుడు మాట్లాడతాడు. మనం కూడా యవనస్తులంగా ప్రార్థన చేసి వాక్యంతో ఆరంభించి ప్రార్థన చేసి వాక్యంతో ముగించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? దావీదు ఎన్నిసార్లు చేశాడు? దావీదు 7 సార్లు చేశాడా? చెప్పండి. దావీదు ఎన్నిసార్లు చేశాడు? ఒక మాట చూద్దాం రండి. కీర్తనలు 55వ అధ్యాయము 17. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? చదవండి ఎవరన్నా. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. అర్థమైందా? వాళ్ళు పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్స్ అయ్యి, పెద్ద పెద్ద రాజులు అయ్యి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? 3 సార్లు ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది అయితే నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఉద్యోగం చేసుకుంటూ కూడా ఒక ఆయన ప్రార్థన చేశాడు, నెహెమ్యా భక్తుడు. అర్థమైందా? ఉద్యోగం చేస్తూ కూడా ఆయన రాజుకి పాత్ర అందించేవాడు. పాత్ర అందించుతూ కూడా ఆయన తన మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రతి విషయంలో కూడా. గుంటూరు సీఎంలో ఒక అంకుల్ ఉండేవాళ్ళు, యాకోబు అంకుల్ అని. మా తాతగారు గుంటూరులో సేవ చేస్తున్నప్పుడు నేను అక్కడికి తరచుగా వెళ్తూ వస్తూ ఉండేవాడిని. అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, యాకోబు గారని ఒక అంకుల్ ఉన్నారు. ఆ అంకుల్ని ఏదైనా పని మీద ఇంట్లో పిలిస్తే గడప దాటే ముందు ప్రార్థన చేస్తాడు. సేవకుని దగ్గర మాట్లాడి సేవకుని దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనసులో ప్రార్థన చేసుకుంటాడు. ఎక్కువసేపు చేయడు, ఒక 20 నుంచి 30 సెకండ్లు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాడు. తన సైకిల్ తీసుకొని ఆ పని కోసం వెళ్ళేటప్పుడు కింద మెయిన్ గేట్ ఉంది కదా, సియోన్, అక్కడ ప్రార్థన చేస్తాడు. మళ్ళీ మరి బయట నేను చూడలేదు, కానీ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వస్తువులు అప్పగించేటప్పుడు కూడా అక్కడ పెట్టేసి ప్రార్థన చేసుకుని వెళ్తాడు. మరి అంకుల్ ఇప్పుడు నాకు కనపడలేదు, మరి ఆ యాకోబు అంకుల్ ఎక్కడ ఉన్నారో అది తెలియదు. మరి అప్పుడైతే ఇన్మేట్గా చేసేవాళ్ళు, అక్కడ సేవ కొరకే, పని కొరకే అంకుల్ అక్కడ ఉండేవాళ్ళు. సరే, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన జీవితం ఎలా ఉంటుంది? ఫలభరితంగా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందాం. అన్న ఇప్పుడే ఎక్కువైపోయిందన్న, కూర్చోలేకపోతున్నాం, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి,
మమ్మల్ని విడిచిపెట్టన్నా మేము పోతామంటారా? సరే, ఎక్కువసేపు చెప్పను కానీ కొద్ది మాటలే జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 119వ అధ్యాయం, 119వ కీర్తన. ఎవరన్నా చెప్తారా రెఫరెన్స్ చెప్పకుండానే? 9 చదవండి బిగ్గరగా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఇంకో మాట చదువుదాం. 119, 148. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. అర్థమైందా? నువ్వు ఇచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాము కాకమునిపే తెరుచుకుంటూ వస్తున్నా. ఇక్కడ అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకున్నారు? వాక్యాన్ని, దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. అయితే ఇక్కడ నేను ఒక్క భక్తుడిని జ్ఞాపకం చేస్తాను, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆ భక్తుడి పేరేందంటే దావీదు. ఎవరు బిగ్గర చెప్పాలి? దావీదు. దావీదు స్పెల్లింగ్ ఎన్ని అక్షరాలు? 6 అక్షరాలు కదా. 6 చక్కగా గుర్తున్నావు తలకాయ. 6 అరేనా? బాగా చెప్తారు. ఎన్ని అక్షరాలు? బాయ్స్ తమ్ముడు కాంగో ప్లేయర్ చెప్పు. డేవిడ్ స్పెల్లింగ్ అమ్మా ఎన్ని? 5. ఏంటేంటి చెప్పండి? DAVI అంటే సరే. ఈ యొక్క 5టికి ఉన్న పేర్లు, ఈ అబ్రివేషన్ని మనం చూసి ముగించుకుందాం. దావీదు ఎలాగ వాక్యాన్ని బట్టి తన నడతని శుద్ధి చేసుకున్నాడు. అర్థమైందా? మొదటిగా రండి, డి ఫర్ డిపెండెంట్ డేవిడ్. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనం. ఎవరైనా చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనం. మీరు త్వరగా చదివితే 20 మినిట్స్లో క్లోజ్ అవుతుంది, లేకుంటే 40 మినిట్స్ అవుతుంది. బాల్ మీ కోట్లో ఉంది. సౌలు ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాటకు నీకు బలము చాలదు, నీవు బాలుడు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదు తాను. ఈ సందర్భం మనందరికీ తెలుసు. చిన్నపిల్లలు సండే స్కూల్ తెలుసా? తెలీదా? దావీదు గొల్యాతుని చంపింది తెలీదా? తెలుసా? మరి తెలియదంటావే. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే, ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ ప్రజలకు యుద్ధం జరుగుతున్నప్పుడు, మనకు తెలిసిన సందర్భమే, ఫిలిస్తీన్లకు ఇశ్రాయేల్కి యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు తను తాను 40 దినాలు కనుపరుచుకుంటూ వస్తాడు. కనుపరుచుకుంటూ వచ్చిన తర్వాత ఎంతో హేళనగా మాట్లాడినప్పుడు ఇక్కడ దావీదు, నేను ఆ ఫిలిస్తీన్ని చంపుతానని చెప్పి రాజుతో సెలవు తీసుకొని, అంతా అయిపోయిన తర్వాత ఆయనకు పర్మిషన్ దొరికిన తర్వాత అంటాడు చూడండి, 37వ వచనంలో, సింహము యొక్కయు బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ల చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. ఇక్కడ ఒక మాట చూద్దాం. అప్పటికైనా ఎలుగుబంటిని చంపినాడు, సింహాన్ని చంపినాడు. ఎంత బలం ఉంది ఆయనకి, ఎంత బలం ఉంది. ఇక్కడ ఏమన్నాడు? నేను చంపిన ఎలుగుబంటిని, నేను సింహాన్ని చంపినాను అని చెప్పి తను ఫిలిస్తీన్ల గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడా? చెప్పండి. గొల్యాతు మీద యుద్ధం ఏమంటున్నాడు ఇక్కడ? నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ల చేతిలో నుండి కూడా నన్ను విడిపించిననియో చెప్పాను. మొట్టమొదటిగా ఏం చూసాం మనము?
ఏం చెప్పాను డీకి? చెప్పాలి, చెప్పకపోతే బండి ముందుకు పోదు. డిపెండెంట్ డేవిడ్ ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని పైన ఆధారపడ్డాడు. యవనస్తులమైన మనము దేవుని పైన ఆధారపడిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అర్థమైందా? దేవుని పైన మనము ఆధారపడే జీవితాన్ని కలిగి ఉండాలి. తన శక్తి మీద తను ఆధారపడాల. నేను ఎలుగుబంటిని చంపాను కదా, ఇప్పుడు కూడా గొల్యాతుని చంపేయచ్చు. ఇంకా నేనేం చేశాను? సింహాన్ని చీల్చేశాను కదా, ఇప్పుడు గొల్యాతుని నేను చంపచ్చని అనుకోలా. ఏమంటున్నాడు? నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతుల నుండి కూడా నన్ను విడిపిస్తాడు. చూసారా? ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడతామో, దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు. ఈ దినాల్లో యవనస్తులు ఏం చేస్తున్నాము? మనుషులపైన ఆధారపడుతున్నాము. అవునా కాదా? బాయ్స్ చెప్పాలి. దేని మీద ఆధారపడుతున్నాం? మనుషులపైన ఆధారపడతా ఉన్నాం. దేవునిపైన ఆధారపడుతున్నామా? నీకేదైనా కష్టం వచ్చింది, నీకేదైనా శ్రమ వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో ఎవరినొకరిని ఎత్తుక్కుంటాం. అవునా? ఫేస్బుక్లో ఎవరొకరిని ఎత్తుక్కుంటాం. ఎందుకు? ఆ మనిషి మీద ఆధారపడి వాడికి చెప్తూ ఉంటాం, ఇట్లా అయ్యింది, ఇట్లా జరిగింది, ఇది చేసినాము. నీ జీవితంలో కష్టము శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేవునిపైన ఆధారపడాలి. దావీదు దేవునిపైన ఆధారపడుతూ వచ్చిన. బైబిల్లో అన్య దేవతల మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, తెలుసా? మొదటి రాజుల్లో ఉంటుంది. అన్య దేవతలపైన ఆధారపడినారు. సౌలు దేవుడిపైన ఆధారపడినాడు. చెప్తారు ఎవరన్నా? సౌలు రాజు ఎంతమందికి చేతులు ఎత్తండి. తెలియని వాళ్ళు చేతులు ఎత్తాయండి. అందరికీ తెలుసా? మంచిది. అయితే సౌలు రాజు ఎవరి మీద ఆధారపడినాడు? ఏ మనిషి మీద? రెండవ దినవృత్తాంతములు 1వ దినవృత్తాంతములు 10వ అధ్యాయం 13వ వచనం. ఎవరి దగ్గరికి వెళ్ళి ఆయన విచారం చేశాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి? కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళి ఆయన విచారం చేశారు. 1వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఉంది ఏంటంట? ఇతర దేవతలను ఆధారం చేసుకున్నారు. 1వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో. నీ కష్ట పరిస్థితులు యవనస్తులమైన మనము దేవుని పైన ఆధారపడాలి. ఒక మాట చెప్తాను. నీ కష్టం వచ్చినప్పుడు రాత్రి అందరు నిద్రపోయిన తర్వాత మోకరించి 3 గంటలు లేకపోతే 1 గంట దేవునితో గడుపు. దేవునికి చెప్పుకో, మోకరించు. నీ రూమ్కున్న తలుపులన్నీ వేసేసేయి, మోకరించి కన్నీటితో ప్రభు మీద ఆధారపడు. దేవుడిచ్చినంత కంఫర్ట్ మన లైఫ్లో ఏ మానవుడు కూడా ఇవ్వలేడు. దేవుడు మన జీవితంలో తీసుకొచ్చినంత ఆదరణ ఏ మానవుడు కూడా తీసుకురాడు. దేవుడు మనల్ని అన్ని విషయాలు అర్థం చేసుకుంటాడు. మనుషుని మీద ఎప్పుడు ఆధారపడద్దు, ఇతర దేవతల మీద ఎప్పుడు ఆధారపడద్దు. పెద్దలైన వాళ్ళు అయితే కొంతమంది ఏం చేస్తారు? దేవుని మందిరానికి వచ్చి కూడా ఏం చేస్తారు? వాటిని ఏమంటారు? తాయెత్తులు కట్టించుకుంటారు కదా. కట్టించుకుంటారు లేదా? మరి మీ దగ్గర ఉన్నారు లేదా నాకు తెలియదు, కానీ చాలా చోట్ల చేస్తారు. దేవుని మందిరానికి వస్తారు, ఏం చేస్తారంటే అక్కడెక్కడో ఏదో ఉందంట, సంథింగ్ ఏదో చెట్టో పుట్టో, ఆ తర్వాత అక్కడ ఎవరో ఉన్నారంట, ఏదో చేసి ఆ గ్రీన్ తాడు, రెడ్ తాడు, ఎల్లో తాడు ఏదో ఇచ్చి పంపిస్తాడు. ఆ తాళ్ళు తీసుకొచ్చుకొని మనం కట్టుకొని, నాకు జ్వరం పోయింది, ఇంకా నాకు ఆ రోగం పోయింది, ఈ రోగం పోయింది, మనం సమరపడిపోతాం. సర్వశక్తిమంతుడైన యేసు ప్రభు వారు మన జీవితంలో ఉన్నాడు, మన ఎదురు ఉన్నాడు. మనం నమ్మిన బైబిలు ఎలాంటిది? సజీవమైనది. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పిద్ది, ప్రతి ఒక్కరిని ఆదరిస్తుంది. చాలామందికి చాలా పరిస్థితులు ఉంటాయి. నీ పరిస్థితి నాకుండదు, నా పరిస్థితి నీకుండదు, అన్న వాళ్ళ పరిస్థితి అక్క వాళ్ళకు ఉండదు, అక్క వాళ్ళకున్న పరిస్థితి అన్న వాళ్ళకు ఉండదు. కానీ ఇదే దేవుని వాక్యం ఒక మాట ఎవరికి ఎలా పని చేయాలో అలా పని చేసేది అంతే. నీతి ఎలా మాట్లాడాలి, నీతి ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు ఆ మాట మాట్లాడుతుంది. నా యొక్క పరిస్థితిని బట్టి నాతో ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు నాతో మాట్లాడుతుంది. మీ యొక్క పరిస్థితిని బట్టి మీతో ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మీతో మాట్లాడుతుంది. దేవుని పైన ఆధారపడదాం. ఫేస్బుక్ మీద, వాట్సాప్ మీద, ఇన్స్టాగ్రామ్స్ మీద, ఇంకా వేరే ఇతర అనేకమైన కార్యాల మీద మనము
ఆధారపడకూడదు. ఈ దినాల్లో మనుషుల మీద ఆధారపడుతున్నారు, నిజం, అది వాస్తవం. మనుషుల మీద ఆధారపడి యవనస్తులు వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ వచ్చినారు. మీ యొక్క రహస్యాన్ని గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మీ యొక్క రహస్యాన్ని మీరు ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. మీ ఫ్రెండ్స్తో కానీ, మీ తోబుట్టులతో కానీ ఎవరితో షేర్ చేయొచ్చు. నిన్ను కాపాడి నిన్ను సంరక్షించాలని ఆశపడేది ఇద్దరు. ఎవరంటే దేవుడు, ఆ తర్వాత తల్లిదండ్రులు. నువ్వు చేసిన ఏదైనా తప్పు చేస్తే, నువ్వేదైనా కష్టంలో ఉంటే, నువ్వేదైనా ఇబ్బందిలో ఉంటే కడుపులో పెట్టుకుంటారు. పొరపాటున పోయి నువ్వు ఇతరులకు చెప్పినావంటే ఏం చేస్తారు? నిన్ను ఆగం చేసేస్తారు, నీ జీవితాన్ని పాడు చేస్తారు. మనిషి మీద ఎప్పటికీ యవనస్తులైన మీరు అసలు ఆధారపడద్దు. రాసి పెట్టుకోండి. డేవిడ్ ఏం చేస్తున్నాడు? డిపెండెంట్ డేవిడ్. బట్ ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని పైన ఆధారపడ్డాడు. ఇంకా మనం మాటలు చూస్తే చాలా ఉన్నాయి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో దేవుని పైన ఆధారపడ్డారు కాబట్టి వారు అద్భుతాలను చూసినారు. మొట్టమొదటి సూచక్రియ ఎక్కడ చేయబడింది? కనాను వివాహంలో కదా. వాళ్ళు దేవుని పైన ఆధారపడ్డారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ద్రాక్షారసం ప్యాకెట్లు, రసనా ప్యాకెట్లు తీసుకొచ్చి పంచదార వేసేసి త్వరగా కలిపేసి అందరికి వడ్డించలేదు. ఎవరి మీద ఆధారపడ్డారు? యేసు అక్కడ ఉన్నాడు. మోకరించినారు. మన జీవితంలో మనం మోకరించాలి, ప్రార్థన చేయాలి, దేవుని మీద ఆధారపడాలి, అద్భుతాలు చూస్తాం. ఇంకో మాట, దేవుని మీద ఆధారపడితే ఎలా ఉంటుందంటే, మొదటి సమయంలో 17వ అధ్యాయం 52వ వచనంలో ఏం జరిగింది? దావీదు గురించి. దావీదు ఏమన్నాడు? నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతుల నుండి నన్ను విడిపిస్తాడు. ఎలుగుబంటి కాదు, ఇంకా సింహాన్ని చంపిన నేను నా స్వంత ద్వారా, నా స్వహస్తాల ద్వారా, నా స్వయము ద్వారా నేను జయించలేదు. కేవలం ఇది దేవుని బట్టే. అర్థమైందా? అందుకని ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతాం, చూడండి 50 వచనంలో 17:50 ఏమన్నాడు? దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేక వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. 52లో చూస్తే, అప్పుడు ఇశ్రాయేలు వారును యూదా వారును లేచి జయమని అరచుచు ఏందంట? లోయ వరకును. చాలండి, మనకు సమయం లేదు. ఏందంట? జయమని అరుస్తున్నారు. అర్థమైందా? ఫిలిష్తీని కొట్టి చంపేశాడు, జయము పొందుతూ వచ్చాడు. దేవుని పైన ఆధారపడు. అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ నువ్వు జయము పొందుకుంటావు. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రభు రాకడ సమీపించింది. యవనస్తుల్ని పాడు చేయడానికి శత్రువైన సాతాను తరచుగా చూస్తూ ఉన్నాడు. వాడు మన చేతిలోకి ఈ మొబైల్ని తీసుకొని వచ్చాడు. అనేకమైనవి రహస్యమైన పాపములు ఉన్నాయి మన జీవితంలో. ఇవన్నీ సాతాను తీసుకొని వచ్చి మనల్ని నష్టపరచాలని చూస్తున్నాడు. కొంతమంది, నేను బైబిల్ చదువుకోలేకపోతున్నా, ప్రార్థన చేసుకోలేకపోతున్నా, బాప్తీసం తీసుకున్నా కానీ దేవునిలో నిలకడగా ఉండలేకపోతున్నా. మనిషికి చెప్పుకుంటే ఏమి రాదు. దేవుని పైన ఆధారపడ, దేవుణ్ణి అడుగు, మోకరించు. దేవుడు ఎందుకు ఈడు? నువ్వు ఆయన కుమారుడు కుమార్తెవు కాదా? మోకరించి ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడంతే. నేను అడిగిన కీబోర్డ్ విషయంలో, నేను అడిగిన పాటల విషయంలో, నేను అడిగిన వాక్యం బోధించే ప్రభా, నువ్వు నన్ను సేవకు పిలిచిన వాక్యం లేకపోతే ఎవ్వరు నన్ను పట్టించుకోరు. ఏం చేయాలి? దేవుడు ఇచ్చినాడు ఆ తలాంతు ద్వారా దేవుడు ఆశీర్వదించినాడు. అర్థమైందా? దేవుణ్ణి అడుగు, ప్రతీది నీకు అనుగ్రహిస్తాడు. దేవుని పైన ఆధారపడు. మనుషుల వైపు ఎప్పుడు నీ జీవితంలో చూడకూడదు. మొట్టమొదటిది డేవిడ్, డిపెండెంట్ డేవిడ్. రెండవ చూద్దాం రండి, అనాయింటెడ్ డేవిడ్. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. ఏ స్టాండ్స్ ఫర్ అనాయింటెడ్ డేవిడ్. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఏంటిది? రెండవదిగా అనాయింటెడ్ డేవిడ్, అభిషేకించబడిన దావీదు. ఎవరు?
అభిషేకించబడిన దావీదు. దేవుని ఆత్మ ఎలా వచ్చిందంట? బలముగా ఆయన మీదకి వచ్చింది. దేవుని ఆత్మ ఎలా వచ్చింది? బలముగా ఆయన మీదకి వచ్చింది. దేవుని ఆత్మ ఆయన దగ్గర ఉండి ఆయన ఏం కార్యం చేశాడు చూస్తారా? 23వ వచనం, 16వ అధ్యాయం 23వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయాను, అతడు సేదదీరి బాగాయాను. ఇక్కడ సౌలుకు దురాత్మ వచ్చింది. ఇంకో మాట చూద్దాం రండి. ఇక్కడే 14వ వచనం చూడండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని నెరపింపగా. ఇక్కడ చూడండి, సౌలు రాజు అభిషేకం పొందాడా లేదా? సౌలు రాజు అభిషేకం పొందాడా లేడా? పొందాడా లేదా? మీరు చెప్పాలి బిగ్గరగా. బ్రదర్స్ అన్న చెప్పండి, సౌలు రాజు అభిషేకం పొందాడా లేడా? అభిషేకం పొందాడు. దావీదు రాజు అభిషేకం పొందాడా లేడా? పొందాడు. ఇక్కడ సౌలు రాజులో ఉన్న ఆత్మ ఏమైంది? ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. ఏమొచ్చింది? ఆత్మను పోగొట్టుకుంటే నీలో దురాత్మ దూరిద్ది. జాగ్రత్త. ఆత్మని నీ జీవితంలో నువ్వు పోగొట్టుకుంటే నీ జీవితంలోకి ఎవరు వస్తారు? దురాత్మ వస్తుంది. నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో ఆ పని నువ్వు చెయ్యలేవు. ఆత్మను ఎందుకు పోగొట్టుకున్నాడు సౌలు రాజు? ఎందుకు పోగొట్టుకున్నాడు? తనది కాని పని తను చేశాడు. అక్కడ కింద స్పష్టంగా రాయబడుతుంది ఏమండి? బలులు అర్పించట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము. అర్థమైందా? దేవుని మాట వినక తన ఆత్మని తను పోగొట్టుకున్నాడు. యవనస్తులైన మనము కూడా దేవుని మాట మనం వినాలి. అర్థమైందా? బైబిల్లో దేవుని మాట కాకుండా భార్య మాట విని, అన్నదమ్ముల మాట విని, ఇలా కొంతమంది ఉన్నారు 5. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నష్టం చేసుకుంటూ వచ్చినారు. వాళ్ళలో అబ్రహాం ఒకడున్నాడు. అర్థమైందా? భార్య మాట విని తన సంతానం పొందుతూ వచ్చినాడు. ఇప్పటికి అది ఘోరమైన శాపంగా మారిపోతూ వచ్చింది ప్రపంచానికి. అర్థమైందా? దేవుని మాటను వినాలి. దేవుని మాటను వినకపోతే దురాత్మ నీలోకి వస్తుంది. అది జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు ఎప్పుడైతే దేవుని మాట ఎప్పుడు వింటావు? దేవుని మీద ఆధారపడితే వింటావు. దేవుని దగ్గరికి వస్తే వింటావు. దేవుని ఆత్మ నీ దగ్గర ఉంటే వింటావు. దేవుని మాట నువ్వు వినకపోతే నీలో నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోయిందో ఎంత భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి తెలుసా? దురాత్మ ఉన్న సేనాదయం ఏం చేసింది? చెప్పాలి త్వరగా, మీరు చెప్తేనే ముందుకెళ్ళేది. 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయంలో దయ్యం పట్టినవాడు ఏం చేస్తూ వచ్చినాడు? 27వ వచనం. దయ్యం పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే కానీ ఇంటిలో ఉండువాడు కాదు. అర్థమైందా? ఎప్పుడైతే తన జీవితంలో దేవుని మాట వినక దురాత్మ వచ్చిందో ఏం చేస్తున్నాడు? తన ఇంట్లో వాళ్ళు చెప్పే మాట వినట్లా సమాధుల్లో ఉంటున్నాడు. తన ఇంట్లో ఉండట్లేదు. ఇంకా బట్టలు పోయినాయి, వస్త్రహీనుడైపోతూ వచ్చినాడు. తనను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ పొందుకున్నాడో ఆ కింది వచనాల్లోకి వచ్చేసప్పటికి ఉంటుంది 35వ వచనంలో, జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యంలో వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండడం చూచి భయపడుతూ వచ్చినారు. అర్థమైందా? ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో ఉంటుందో నువ్వు నీ వస్త్రాన్ని కలిగి ఉంటావు. వస్త్రహీనుడు అయిపోవు. ఎప్పుడైతే నువ్వు వస్త్రహీనుడు అయిపోతావో, నీ జీవితంలో వస్త్రాన్ని నువ్వు కోల్పోతావో, ఎవరుంటారు నీ దగ్గర? దురాత్మ ఉన్నట్టు. రక్షణ వస్త్రం మనం కలిగి ఉన్నామా? మన జీవితంలో ఆత్మ ఉందా, దురాత్మ ఉందా? యవనస్తులు మీరే చెప్పాలి. ఏముంది? బాప్తిసం ఎంతమంది తీసుకున్నారు? బాప్తిసం ఎంతమంది తీసుకున్నారు? యవనస్తులు చెప్పాలి. తీసుకోలేదా మీరు? బాప్తిసం తీసుకుంటే దేవుని ఆత్మ మనతో ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడతాడు.
దేవుని సంధింపు మనకు ఉంటుంది. చూడండి, దేవుని అభిషేకం ఉంటే స్వస్థచిత్తుడై ఆయన ఆరోగ్యం తెచ్చుకొని దేవుని పాదముల యొద్ద కూర్చున్నాడు. అర్థమైందా? ఇంకో మాట చెప్పాలంటే చెప్పచ్చు, దేవుని ఆత్మ కలిగిన వాడు ప్రార్థనాపరుడుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? ఆయన ఎక్కడ కూర్చున్నాడు? యేసు పాదముల యొద్ద కూర్చున్నాడు. మనుషుల పాదముల దగ్గర కూర్చోలా, యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే నీలో ఆత్మ ఉంటుందో నువ్వేం చేస్తావు? దేవుని పాదముల దగ్గర కూర్చుంటావు. సరే, ఇలా చెప్పాలంటే అనేకమైన మాటలు ఉన్నాయి. సరే, రెండవదిగా ఎనాయింటెడ్ డేవిడ్, అభిషేకించబడిన దావీదు. నీ జీవితంలో అభిషేకం నువ్వు కలిగి ఉంటే, ఆత్మ నువ్వు కలిగి ఉంటే, అర్థమైందా? ఆత్మని కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలి? బాప్తీసం తీసుకోవాలి, రక్షణ మారు మనసు పొందాలి. బాప్తీసం తీసుకుంటే దేవుని అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును మీకు అనుగ్రహించబడుతుంది. దేవుని పదే పదే అడగాలి. అప్పుడు మనము లోకంలో ఉన్న పాపంలో పడకుండా మనము తప్పించబడతాం. సరే, మూడోది చూద్దాం రండి. వి స్టాండ్స్ ఫర్ విక్టోరియస్ డేవిడ్, విజయవంతమైన దావీదు. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 50వ వచనం. ఏం చేస్తూ వచ్చినాడంటే అక్కడ గొల్యాతుని చంపివేస్తూ వచ్చినాడు. ఏం చేశాడు? గొల్యాతుని చంపివేస్తూ వచ్చినాడు. అక్కడ నేను చదువుతాను చూడండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 50వ వచనం. దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేక ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపివేస్తూ వచ్చినాడు. దావీదు ఏ యుద్ధమైతే చేసినాడో ప్రతి యుద్ధంలో కూడా ఆయన విజయాన్ని పొందుకుంటూ వచ్చినాడు. ఏ యుద్ధంలో తను ఓడిపోలేదు. అర్థమైందా? అలా విజయవంతులుగా నువ్వు ఉండాలంటే ఒక మాట చూద్దాం. నీ జీవితంలో నువ్వు విజయవంతులుగా ఉండాలంటే, యవనస్తులైన వారు మనము విజయవంతులుగా ఉండాలి అని అంటే చూద్దాం రండి. ఇక్కడే ఇదే అధ్యాయంలో 17వ అధ్యాయం 34వ వచనం. ఇక్కడ దావీదు ఒక మాట అంటాడు. అందుకు దావీదు సౌలుతో ఇట్లనను, మీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందల నుండి ఒక బుర్ర పిల్లను ఎత్తుకొని పోవుచుండగా ఏం చేస్తూ వచ్చినాడు? నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి నా గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాక దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. ఇక్కడ మనము 3 ఆత్మీయమైన అనుభవాలు నేర్చుకుందాం. మొదటిది, సింహాన్ని ఆయన చంపేశాడు, ఎలుగుబంటిని ఆయన చంపేశాడు. మూడవది, గొల్యాతుని ఆయన చంపాడు. అర్థమైందా? ఎంతమందిని చంపాడు? 3 చంపాడు. 3 మీద విజయాన్ని సాధించాడు. మొదటిగా, సింహం దేనికి సాదృశ్యంగా ఉందంటే, సింహం దేనికి సాదృశ్యంగా అంటే శత్రువైన సాతానుకి సాదృశ్యంగా. ఏం చేస్తున్నాడు? ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహమై వెదకి తిరుగుతూ ఉన్నాడు సాతాను. అయితే దావీదు విజయాన్ని పొందుతూ వచ్చినాడు. అయితే ఈ శరీరం నుంచి, ఈ శత్రువైన సాతాన్ నుంచి మనం ఎలాగ విజయం పొందాలని అంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. త్వరగా. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడతావు, ఆటోమేటిక్గా అపవాదికి స్థానం ఉంటుందా? చెప్పండి. దేవునికి నువ్వు లోబడితే అపవాదికి స్థానం ఉంటుందా? మన జీవితంలో 2 జరుగుతాయి. ఒకటి దేవుడు, రెండవది అపవాది. అపవాది చెప్పింది తినాలా, దేవుడు చెప్పింది తినాలా? ఎప్పుడైతే నువ్వు అపవాది చెప్పింది తింటావో దేవునికి స్థానం ఉండదు. ఎప్పుడైతే దేవుడు చెప్పింది తింటావో అపవాదికి స్థానం ఉండదు. నువ్వు దేవునికి లోబడి ఏం చేయాలి? శత్రువైన సాతాన్ని నువ్వు ఎదిరిస్తూ రావాలి. మొట్టమొదటిగా నీ జీవితంలో విజయవంతంగా డేవిడ్ ఎలా అయితే తన జీవితంలో విక్టోరియస్ డేవిడ్గా పిలువబడుతూ వచ్చినాడో, విక్టరీ నీ జీవితంలో కావాలని నువ్వేం చేయాలి? దేవునికి లోబడి లోకాన్ని, శత్రువైన సాతాన్ని నువ్వు ఎదిరిస్తూ రావాలి. రెండవదిగా చూద్దాం రండి. ఎలుగుబంటి. ఎలుగుబంటి దేనికి సాదృశ్యంగా ఉందంటే శరీరానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ దావీదు 17:45లో ఒక మాట అంటాడు. ఏమని అంటే, దావీదు, నువ్వు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే
నీవు తిరస్కరించిన ఇశ్రాయేల్ సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. చూడండి, ఆయన అప్పటికి ఎలుగుబంటిని చంపాడు, ఇంకా సింహాన్ని చంపాడు కదా. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు తిరస్కరించిన ఇశ్రాయేల్ సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను. అర్థమైందా? ఏమంటున్నాడు? ఆయన శరీరాన్ని ఆధారం చేసుకోవట్లా, దేవుణ్ణి ఆధారం చేసుకొని ఆయన పోరాడుతున్నాడు తన జీవితంలో. ఇది గుర్తుపెట్టుకోండి యవనస్తులు, శరీరాన్ని ఆయన ఆధారం చేసుకోవాలా. నీ జీవితంలో ఉన్న శరీరాన్ని నువ్వు జయించాలంటే, నీ జీవితంలో ఉన్న ఎలుగుబంటిని నువ్వు జయించాలంటే ఎవరి మీద ఆధారపడాలి? దేవుని వైపు చూడాలి, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? నీ జీవితంలో ఉన్న ఎలుగుబంటిని నువ్వు తరిమి వేస్తావు. మూడవదిగా గొల్యాతు దేనికి సాదృశ్యం? గొల్యాతు దేనికి సాదృశ్యం? గర్వానికి గుర్తు. దేనికి గుర్తు? ఆ ముందు వచనాల్లో మనం చూస్తే తను 40 దినాలు తను తాను కనుపరుచుకుంటూ వచ్చినాడు. మన జీవితంలో గర్వము మనం ఎదురిస్తూ రావాలంటే ఏం చేయాలంటే 17:37 చూడండి. ఎవరన్నా చదువుతారా? సమయాలు 17:37. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ల చేతుల నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. ఏమంటున్నాడు? తన్ను తాను నలగొట్టుకుంటున్నాడు. సింహం నుంచి రక్షించింది నన్ను యేసయ్య, ఇంకా ఎలుగుబంటి నుంచి నన్ను రక్షించింది కూడా యేసయ్య. కాబట్టి ఈ ఫిలిస్తీన్ల చేతిలో నుండి కూడా నన్ను ఏం చేస్తాడు? దేవుడు రక్షిస్తాడు. అర్థమైందా? ఆ గర్వాన్ని నువ్వు అణిచివేసుకుంటూ రావాలంటే నిన్ను నీవు నలగొట్టుకోవాలి, దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకొని. ఇక్కడ మనము విక్టోరియస్ డేవిడ్గా మనం కూడా పిలువబడాలంటే దావీదు 3 విషయాలను జయించినాడు. మొదటిది, శత్రువైన సాతాన్ని జయించినాడు. దేని ద్వారా? దేవుని వాక్యాన్ని, దేవుని మాటను వినటం ద్వారా జయించినాడు. మనం కూడా అలా జీవించాలి. రెండవదిగా, ఎలుగుబంటి శరీరానికి సాదృశ్యం. దావీదు ఎలాగ జయిస్తూ వచ్చినాడు? శరీరాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకున్నాడు. అర్థమైందా? మూడవది, గొల్యాతు గర్వానికి గుర్తుగా ఉంది. ఈ గర్వాన్ని ఎలా అంచుకున్నాడు? తను తాను నలగొట్టుకుంటున్నాడు. తను తన జీవితంలో నలగొట్టుకొని గర్వాన్ని అణిచివేసుకున్నాడు. నాలుగవదిగా చూద్దాం రండి. దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే ఇంటిగ్రేటెడ్ డేవిడ్. కీర్తనలు 78, 72 చివరి 2 మనం ముగించుకుందాం. ఇంకా కీర్తనలు 78, 72. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను. ఎలా ఉన్నాడు? దావీదు గురించి చెప్పబడింది. ఆ పైన వచనాల్లో మీరు చదివితే అక్కడ రాయబడుతూ వచ్చింది. ఎలా జీవించాడు? యథార్థ హృదయం గలవాడై తను పాలిస్తూ వచ్చినాడు. మన జీవితంలో యథార్థత మనం కలిగి ఉండాలి. అర్థమైందా? యవనస్తులమైన మనము యథార్థత కలిగి ఉండాలి, కలిసి పని చేయాలి. అర్థమైందా? యథార్థత మన జీవితంలో ఉండాలి. మనము మన సంఘముతో కలిసి పని చేయాలి, మన సేవకులతో మనము కలిసి పని చేస్తూ రావాలి. దీనికి మనము ఇంటిగ్రేటెడ్ డేవిడ్ అని పేరు పెట్టచ్చు. అర్థమైందా? ఐదవదిగా చూద్దాం రండి. ఐదవదిగా D స్టాండ్స్ ఫర్ డివోటెడ్ డేవిడ్. భక్తి గలవాడు. ఎలాంటి వాడు? భక్తి గలవాడు. మీరు దావీదు యొక్క ప్రార్థనలు అనేకములు ఉన్నాయి బైబిల్లో, అవన్నీ మీరు చూసిన దావీదు ప్రార్థనాపరుడు, భక్తి కలిగిన వాడు. కీర్తనలు 51 అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ అంటాడు 51:10, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టిస్తూరా. మనం చూసినాం 3 సార్లు ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంత్రకాలము 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే భక్తి కలిగిన వాడిగా ఉంటావో ఏమవుతావు? నీ జీవితంలో ఆశీర్వదింపబడుతూ వస్తావు. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయం 9వ వచనంలో మాట ఉంది, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 9వ వచనం. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నిన్ను భక్తిలో పెంచుతాడు. అరే నీకు భక్తి లేదు, నామకే వాస్తు భక్తి ఉంది,
నేను దేవుని కోసం జీవించాలనుకుంటున్నా కానీ జీవించలేకపోతున్నా అని నువ్వు అనుకుంటే దేవుని దగ్గరికి రా, ప్రార్థన చేయి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయడు, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించను. ప్రార్థన చేయి, దేవుడు సహాయపడతాడు. మరలా ప్రార్థన చేయి, దేవుడు సహాయపడతాడు. మరలా ప్రార్థన చేయి, దేవుడు. అలాగా 0% నుంచి దేవుడు నిన్ను 100 ఫలింపు 100%లోకి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. యవనస్తులంగా భక్తి జీవితం మనం కలిగి ఉన్నామా? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ఎన్నిసార్లు వాక్యం చదువుకుంటున్నాం? ఎన్నిసార్లు దేవుని వాక్యానికి లోబడుతున్నాం? పెద్దలైన వారికి లోబడుతున్నాం? ఎన్నిసార్లు మనము భక్తి కలిగిన జీవితాన్ని మనం కనుపరుచుకుంటూ వస్తున్నాం? 5వదిగా మనం చూస్తూ వచ్చినాము, భక్తి కలిగిన దావీదు, డివోటెడ్ డేవిడ్. ఇప్పుడు చెప్పండి, యవనస్తులు దేని చేత నడతను శుద్ధి చేసుకుంటారు? వాక్యమును దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేత వాళ్ళు శుద్ధిపరుచుకుంటూ వస్తారు. ఇక్కడ మనం చూసాము దావీదు జీవితంలో తను వాక్యానుసారంగా ఎలా జీవించినాడు. అలాంటి జీవితం మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అందుకే దావీదుని ఏమన్నాడు దేవుడు? అపోస్తల కార్యంలో రాయబడుతూ వచ్చింది, నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు. అర్థమైందా? ఎలాంటి వాడంట? నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు. మనం కూడా యవనస్తులమైన వాళ్ళం, మనం కూడా అలాంటి సాక్ష్యం పొందాలి. సరే, ఇప్పుడు మొదటిది డి స్టాండ్స్ ఫర్ గర్ల్స్ చెప్తారు. ఏంటిది? మొట్టమొదటిది డిపెండెంట్. ఎవరి మీద ఆధారపడాలి మనము? మనుషుల మీద ఆధారపడాలి. అంతేనా? కరుణాపశాచుల మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని పైన ఆధారపడాలి. దేవుని పైన ఆధారపడితే నువ్వు అనేకమైన విజయాలు చూస్తావు. దేవుని పైన ఆధారపడితే అనేకమైన అద్భుతాలు చూస్తావు. దేవుడు నీతో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఒకసారి అనుభవించు. దేవుణ్ణి అడుగు, దేవునితో కలిసి నడు, దేవునితో కలిసి స్నేహం చేయి. ఒక్కసారి ప్రార్థన చేయి. ఈరోజు రాత్రి ఇంటికి వెళ్ళి రాత్రి మోకరించి 1 గంట ప్రార్థన చేయండి. మీ మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుంది తెలుసా? నీకున్న ప్రతి కష్టాన్ని దేవుని దగ్గర పెట్టేసేయి. నీకున్న ప్రతి సమస్యను దేవుని దగ్గర పెట్టు. కొంతమంది చదువు కోసం ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉద్యోగం కోసం ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ప్రతి దానికి కూడా దేవుడు జవాబిస్తాడు. దేవుని పైన ఆధారపడదు, మనుషుల మీద ఆధారపడదు. మనుషులు కొంతకాలం వరకే. తల్లిదండ్రులు అంటావా? తల్లిదండ్రులు కూడా కొంతకాలం వరకు నిన్ను భరిస్తారు, అంతకుమించి భరించలేరు. వాళ్ళకు కూడా ఒక లిమిట్ ఉంటుంది, ఒక లిమిట్ పాయింట్ ఉంటుంది. అది దాటిన తర్వాత నిన్ను భరించేది ఎవరయ్యా అంటే దేవుడే. దేవుని మీద మనము ఆధారపడాలి. బాయ్స్, సెకండ్ వన్, ఏ స్టాండ్స్ ఫర్ అనాయింటెడ్. చెప్పాలి, అనాయింటెడ్ డేవిడ్, అభిషేకించబడిన దావీదు. ఎప్పుడైతే తను అభిషేకించబడుతూ వచ్చినాడో తన జీవితంలో ఏముంది? విజయాన్ని తను చూస్తూ వచ్చినాడు. అర్థమైందా? తన జీవితంలో అనేకమైన వస్త్రము లేకపోతే, ఇందా మనం చూసినాము సేనాదయము, వస్త్రం లేకపోతే దురాత్మ ఉన్నట్లు, వస్త్రం ఉంటే ఆత్మ ఉన్నట్లు. రెండవదిగా మనము ఎలా జీవించాలి? అభిషేకించబడినాను. బాప్తిసం తీసుకోండి, మారుమనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, దేవుని సన్నిధిలోకి రండి, పరిశుద్ధాత్మ వరాన్ని పొందండి, నీలో ఉన్న దురాత్మను తీసి బయట పారేయండి. అనేకమైన అద్భుత కార్యాలు చూస్తావు. ఒకటే, ఈ యాత్రా జీవితంలో మనం ముందుకు కొనసాగిపోవాలంటే దేవుడు, నువ్వు అంతే. మోకరించు, రాత్రి అంతా దేవునితో గడుపు. ఎందుకు ఇవ్వడు దేవుడు? ఒకసారి చూడు, ఎందుకు ఇవ్వడు? సముద్రంలో ఉంది కూడా తీసుకొని వచ్చి దేవుడు నీ ఎదుట పెడతాడు. నీకు ఏ అక్కరైనా కానీ. కాకపోతే నువ్వు ఆత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకోవాలి. దేవుణ్ణి అడగండి, దేవుడు ఇస్తాడు. మూడవదిగా ఏం చూస్తూ వచ్చినాం? గర్ల్స్ చెప్తారు, విక్టోరియస్ డేవిడ్, విజయవంతమైన దావీదు. తను 3 అనుభవాల్ని తను ఎదుర్కొంటూ వచ్చినాడు. ఎలాగో తను జయిస్తూ వచ్చినాడో మనం చూసాం. అలా కూడా మన జీవితంలో మనము ఆ యొక్క శత్రువైన సాతాన్ని తీసివేసి, శరీరాన్ని తీసివేసి, ఇంకా గర్వాన్ని తీసివేసి మనం ఏం చేయాలి? విజయవంతులంగా మనము జీవించాలి. ఫోర్త్ వన్, బాయ్స్, ఐ స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డేవిడ్. యథార్థముగా తను జీవిస్తూ వచ్చినాడు. ఆయన గురించి రాయబడుతూ వచ్చింది, నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు. దేవుడు మన గురించి చెప్తున్నాడా?
ఎప్పుడైతే మనం అలాగుంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, యవనస్తులమైన మనల్ని. ఐదవదిగా చెప్పండి, అందరం కలిసి చెప్పండి. ఐదవది, డి స్టాండ్స్ ఫర్ డివోటెడ్ డేవిడ్, భక్తి కలిగిన జీవితం గలవాడు. అర్థమైందా? ఎప్పుడైతే నీ నా జీవితంలో భక్తి ఉంటే, చాలామంది యవనస్తులు భక్తి చేస్తారు, నేను చాలా చోట్ల చూశాను. ఎలాగుంటుందంటే వాళ్ళ భక్తి, ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మా టీంలో ఒక అబ్బాయి వచ్చి నాతో చెప్తా ఉన్నాడు, అన్న వీళ్ళు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేసే దాంట్లో సామర్థ్యం గల వాళ్ళన్న ఈ సంఘంలో యవనస్తులు అని చెప్పాడు. వాళ్ళు పర్సనల్గా ఉన్నప్పుడు టెంట్ కింద ఒకలాగా ఉంటున్నారు, అంటే మా పిల్లలు చెప్పిన మాట, నా టీంలో ఉన్న పిల్లలు చెప్పారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటున్నాడు, సేవకుడు అంకుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒకలాగా ఉంటున్నారు కదా. ఎలా ఉంటుంది? ఎవరి దగ్గర ఆ నాటకం వేసేసి ఈ రోజుల్లో అయిపోతుంది. అలాగా నీ భక్తిని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. మనుషులు నీకు ప్రతిఫలం వేరు. సేవకుడి దగ్గర నువ్వు వచ్చి అన్న ప్రియులాడక్క బాగుంటుంది అన్న వాళ్ళ దగ్గరికి వచ్చి మందిరమే బయటే ఇవన్నీ కుదరవు. దేవుని దగ్గర దేవుని చేతులను ఇష్టానుసారంగా ఉండాలి. లేదంటే నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. శత్రువైన సాతాను చేతి నుంచి యవనస్తులమైన మనం తప్పించబడాలంటే ఈ 5 అనుభవాలు మన జీవితంలో ఉండాలి. మీకు కావాలంటే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత దావీదు గురించి ధ్యానం చేయండి, ఇంకా అనేకమైన విషయాలు ఉంటాయి. దావీదు గురించి వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దేవుని ఆత్మ కలిగి వాళ్ళు బోధిస్తూ వస్తారు. మీకు కూడా ఇంకేమైనా నూతనమైన దేవుడు ఇస్తాడేమో. ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. ఎవరైనా మనము ప్రభు రాకడలో మన యాత్రా జీవితంలో చక్కగా మనము ముందు కొనసాగిపోనట్లు, ఇతరులకు ఔషధంగా ఉండినట్లు, ఇతరులకి మనము మేలు చేసేవారంగా ఉన్నట్లు ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ మోకరించండి త్వరగా. ఒక మాట, యవనస్తులమైన మనము దేవుణ్ణి అంగీకరించామా? మారు మనసు పొందుతూ వచ్చినామా? నీ నా జీవితంలో మారు మనసు లేకపోతే, నీవు నేను యేసుప్రభుని సొంత రక్షకుని అంగీకరించకపోతే ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్ళిపోతాం. పొద్దున్న చెప్పినాను కదా, మహా అయితే బతికితే 70 సంవత్సరాలు ఈ భూమి మీద బతుకుతాం. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో యేసుప్రభు వారితో మనము ప్రభుత్వం చేయాలి, గవర్నెన్స్ చేయాలి. అర్థమైందా? మోకరించండి, ప్రార్థన చేసుకోండి. మన జీవితంలో ఎక్కడన్నా తప్పిపోయామేమో, ఏదన్నా మన జీవితంలో లేదేమో, దేవుని మీద ఆధారపడలేదేమో, లేదంటే దేవుని ఆత్మను లేదేమో, మనలో ఉన్న ఆత్మ పోయి మనకు దురాత్మ వచ్చిందేమో. కొంతమంది సంఘాల్లో ఉన్న వాళ్ళకి దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి. మందిరంలోనే ఉంటారు కానీ వారు దురాత్మ కలిగిన వారిగా ఉంటారు. ప్రార్థన చేసుకోండి. దేవుడు మీతో ఏదైనా మాట్లాడితే శుద్ధుడు బాగు. దావీదు ఎలా అయితే హృదయానుసారుడు అనిపించుకున్నాడో, నా చిత్తాను దావీదు జీవితంలో పాపం లేవా అంటే పాపాలు ఉన్నాయి. దావీదు జీవితంలో లేని పాపాలు లేవు, ఉన్నాయి, పాపాలు ఉన్నాయి. కానీ ఆయన బ్రతికిన భక్తి కలిగిన జీవితాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నా హృదయానుసారుడు. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. ఎక్కడైనా ఏదైనా తప్పిపోతే దేవుడిని అడగండి, దేవుడు క్షమించి మనల్ని సమకూరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫావు మేఘా, ఆది అంతావు క్రీస్తే, యుగము క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, ఆయాన ప్రత్యక్షత
ప్రేమించు వారి కొరకు అందరూ పాడదాం. ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు ప్రభు తిరిగి వచ్చుచుండే పరలోక మహిమ తోడా ప్రభు తిరిగి వచ్చుచుండే పరలోక మహిమ తోడా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫావో మేఘా ఆది అంతావో క్రీస్తే యోగా యోగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి. ప్రార్థనలోకి వెళ్ళక మునుపు ఒక నిమిషము 2 మాసముల తర్వాత ప్రభు యూత్ మీటింగ్ ఇచ్చాడు. అక్కరలు అవసరతలు నా జీవితంలో అనేకమైన ఉన్నాయి. నిజముగా తల్లిదండ్రులు కూడా నీ జీవితంలో కొంతమటి వరకే మనల్ని ప్రేమిస్తారు, ధైర్యపరుస్తారు, ఆదరిస్తారు. ఒక సమయం వచ్చినప్పుడు విడిచిపెట్టక తప్పదు. కాబట్టి దేవుని తర్వాత భూమి మీద నీవు ఏ రీతిగా దావీదు సమస్తాన్ని సమకూర్చుకున్నాడో 5 అంతల రీతిగా వింటా వచ్చిన దైవ సేవకునిగా నాకు కూడా మరి ఏ రీతిగా యూత్ మీటింగ్ అనేది బేతేల్లో ప్రభు తిరిగి 2 మాసాల యొక్క అనుభవాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకెక్కడైనా ఒకవేళ తప్పిపోతే ప్రభా నాకు అక్కరుంది, అవసరం ఉంది, నిజంగా ఇంటికి వెళ్ళి ప్రభా నాతో మాట్లాడని అక్కర కలిగి ఉండి ప్రభుని అడిగితే సమస్తం ఇవ్వాలని కోరుతున్నాడు. తిమోతి అంకులు కూడా ఎప్పుడూ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరముగా 8th, 9th, 10th ఈ 4-5 సంవత్సరాలు టర్నింగ్ చేయబడడానికి ప్రభు ఇస్తున్నాడు. అవకాశం ఇచ్చినప్పుడు మార్చబడకపోతే ఎంతో నష్టం. అయినప్పటికీ ప్రభు హృదయం అనే ద్వారం ఎదుట నిల్చున్నాడు. ఇంకా నీ పాపములకు క్షమించబడకపోతే ప్రభుని అంగీకరించు, విశ్వాసిగా, కుమారుడిగా, కుమార్తెగా ఉండవచ్చు. బేతేల్లో ప్రభు ఒక అవకాశం ఇచ్చినాడు. ఆ రీతిగా దేవుడు మన కృప చూపించి సహాయం చేయనుగాక. ఈ దినము స్నాక్స్ కొరకై మరి ద్రాక్ష లాంటి ఆ రీతిగా మరి మమ్మల్ని కూడా ప్రేమించి గత 2 మాసముల నుండి కూడా మరి శామ్యూల్ అన్న వాహనాన్ని మరి సంఘము బిడలు ఎంతో రీతిగా ప్రేమిస్తూ వచ్చారు. వాటన్నిటిని బట్టి దేవుడు కాపాడి మనల్ని భద్రపరచును అన్నట్లుగా మోసెస్ అంకులు డేవిడ్ అన్న ప్రార్థన చేస్తారు. అన్నారండి, డేవిడ్ అన్న ప్రార్థన చేస్తారండి. పరిశుద్ధమైన తండ్రి, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో ఇచ్చిన ఈ యొక్క ప్రభుదినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు పరిచర్యలో సహాయపడుతూ వచ్చినందుకై స్తోత్రాలు. మధ్యాహ్న కాలం వేళ ప్రభా యవనస్తుల మీటింగ్లో కూడా మీ దాసును బలపరిచి మీరు అనుగ్రహించిన మీ దగ్గర మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యం మా హృదయాలు స్థిరపరచండి. వాక్య ప్రకారం జీవించి మీరు ఆగడి కొరకై సిద్ధపట్టుకు సహాయం చేయండి. ప్రభా మీరు చేసిన మేలన్నింటిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి యొక్క ఘనమైన నామమున స్తుతులు అర్పించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్నాక్స్ ఉన్నాయి. ఇంకా లైట్ ఫెయిల్ అనేది 7 గంటలకు అవుతుంది కాబట్టి కొద్దిపాటి సువార్త కలిగి వెళ్ళేసి వస్తాం. కాబట్టి సువార్తకి రావాల్సిన అందరూ కూడా రావాల్సిందిగా ప్రభు పెట్టకు వచ్చినాం. దేవుని యొక్క ప్రేమ, అనాదికాల సంకల్పం, బేతేలులో యొక్క ఆశీర్వాదం,
దావీదు గురించిన 5 లెక్క అనుభవం ఇప్పుడు నెల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. నీ యౌవనమును ఓ యౌవనుడా చేయకు వ్యర్థము చేయకుము. నీ యౌవనమును ఓ యౌవనుడా చేయకు వ్యర్థము చేయకుము. తునికరింపనీయగు నీ యౌవనమును తునికరింపనీయగు నీ యౌవనమును మాటలు ప్రవర్తన ప్రేమ పవిత్రతలో మాటలు ప్రవర్తన ప్రేమ పవిత్రతలో మాదిరిగా నుండుము విశ్వాసులకు. మాదిరిగా నుండుము విశ్వాసులకు. నీ యౌవనమును ఓ యౌవనుడా చేయకు వ్యర్థము చేయకుము. నీ యౌవనమును ఓ యౌవనుడా చేయకు వ్యర్థము చేయకుము. అందరికీ ప్రైజ్ లార్డ్. స్నాక్స్ ఉన్నాయి. స్నాక్స్ దగ్గర సామీలన్న ప్రార్థన చేస్తారు. త్వరగా స్వార్థకు వెళ్ళి త్వరగా వచ్చేస్తాం.